నువ్వే బలిపీఠం మీదకి వచ్చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి ఇల్లు లేకపోయినా, గుడారం లేకపోయినా తాత్కాలికమైనటువంటి గుడారానికే బలిపీఠాలు కలుగుతారంట. నేను మరలా చెప్తున్నా, ఒక బలిని అర్పించే క్రమం నీకు నేను చెప్పాను. ఒకసారి చెప్పనా లేదా? ఏం చెప్పాను? అరుణోదయమున లేచి తన 10 మంది బిడ్డల కొరకు ఒక్కొక్కరి నిమిత్తము యోబు ఏం చేశాడు? బలి అర్పణ అర్పించాడు కదా, దహన బలులు అర్పించాడు కదా. ఆ దహన బలి చేయడానికి ఆ క్రమం ఏంటనేది నేను మీకు చెప్పానా లేదా? ఎలా చేయాలి? పశువుల దొడ్డికి వెళ్ళాలి. దానిలో లోపము లేనిది, స్రావము లేనిది, మచ్చలేనిది, మడతలేనిది, కళంకం లేనిది, పరిశుద్ధమైనది, చిక్కనిది, నీరసంగా లేనిది, అన్ని రకాలుగా సమృద్ధిగా పుష్టిగా ఉన్న ఒక గొర్రెను, మేకను, దేన్నో ఏదైతే అది ఆ పశువుని సిద్ధపరచుకోవాలా లేదా? తీసుకుని వచ్చి ఆ బలిచ్చేటటువంటి స్థలంలో దాన్ని అక్కడ కట్టి బలిపీఠాన్ని సిద్ధపరచుకుని, రాళ్లు పెంచుకుని, కర్రలు దాని మీద పెట్టుకుని, అవునండి, ఈ బలి అర్పించిన తర్వాత దీనిలోని ఆంతరాలు, లోపల ఉన్నటువంటి వేస్ట్ ఇవన్నీ తీసి శుభ్రము చేసి ఆ చక్కటి మాంసాన్ని, సిద్ధపరిచిన మాంసాన్ని తీసుకొచ్చి ఆ బలిపీఠం మీద పెట్టి 3.5 నిమిషాలు ప్రార్థించి. హల్లెలూయా, హల్లెలూయా. అవునా? చెప్పనా ఈ క్రమం? ఈ క్రమంలో అబ్రహాము నిశ్చయముగా ఆరితేరిన వాడిగా, నిత్యము బలులు అర్పించి నిత్యము బలిపీఠము కట్టేటటువంటి ఆ పనిలో ఆరితేరిన వాడిగా అబ్రహాము ఉన్నాడు కనుక నీకు నాకు తండ్రి కూర్చున్నాడు ఆయన. ఆమేన్. నీకు ఎన్ని కలిగినా నువ్వు మాత్రం అర్పణలోనికి రావు. నువ్వు అనుకుంటున్నావు, నేను మరలా చెప్తున్నా, నీ 10, 50, 100 వేసేస్తే సరిపోదు అనుకుంటున్నావు. అది అవసరం లేదు. ఇక్కడ దైవజనుడికి అవసరం లేదు, అది దేవునికి కూడా అవసరం లేదు. కావలసిందల్లా నీవే అర్పణగా మారడం.